హాయ్ ఫ్రెండ్స్, నేను అమెజాన్లో ఈ రబ్బర్ మ్యాట్ బుక్ చేసుకున్నానండి. ఇది సెల్ ఫోన్ రిపేరింగ్లో వాడతారు. అయితే దీన్ని నేను రబ్బర్ మ్యాట్ అంటున్నాను కానీ రబ్బర్ మ్యాట్ కాదు, దీన్ని సిలికాన్ మ్యాట్ అంటారంట. సిలికాన్ మ్యాట్ అంటే దీని మీద మనం కొంచెం ఏదైనా సాల్వింగ్ ఏదైనా పెట్టినా కూడా ఏదైనా కాంపోనెంట్ దీని మీద సాల్వింగ్ చేసినా హీట్ తట్టుకుంటుందండి. గప్పుని తొందరగా పాడవదు. అది అలాగని ఎక్కువ హీట్ అయితే పడుతుంది, సెట్ అయిన హీట్ వరకు తట్టుకుంటుంది. తర్వాత ఈ మ్యాట్ పొడవు కూడా ఎక్కువగానే ఉందండి. చూడడానికి వీడియోలో చిన్నదిగా కనిపించచ్చేమో కానీ ఇక్కడ స్కేల్ మెజర్మెంట్ కూడా అన్నీ రాసేస్తున్నాయి. 450 mm అన్నాడు, అంటే 45 సెంటీమీటర్లు. 300 mm అన్నాడు, అంటే 30 సెంటీమీటర్లు వస్తుంది వెడల్పు. చాలా సైజు పెద్దదే. ఈ ఈ మధ్యలోని సర్క్యూట్ బోర్డ్ అన్నాడు, అంటే ఫోను ఈ సెంటర్లో మనం పెట్టుకొని రిపేర్ చేసుకునే ఏరియా అండి. ఫోన్ రిపేర్ చేసుకునే ఏరియా, ఓపెన్ చేయడానికి, స్క్రూస్ ఓపెన్ చేయడానికి అన్నీ, అంటే వర్కింగ్ ఏరియా అలా చెప్పాలి. ఫోన్ ఓపెన్ చేసినప్పుడు మనం ఈ పై భాగంలో స్క్రూస్, చిన్న చిన్న స్క్రూస్ ఉంటాయి కదండి, అవి విప్పినప్పుడు ఇక్కడ చిన్న చిన్న అరల్లో ఉన్నాయి, ఇక్కడ పెట్టుకోవాలండి. ఎందుకంటే ఇది స్క్రూ పొజిషన్ ఏరియా అని అన్నాడు. అంటే పై భాగంలో స్క్రూస్ ఇలా పై భాగంలో పెట్టుకుంటాం, ఇలాగా ఎడంవైపు ఉండే స్క్రూస్ని మనం ఎడంవైపు పెట్టుకుంటాం, కుడివైపు ఇప్పే స్క్రూస్ని ఇలా కుడివైపు ఇక్కడ పెట్టుకుంటామండి. బాటంలో ఏమైనా స్క్రూస్ ఇప్పితే మళ్ళీ బాటంలో పెట్టుకుంటామండి. ఇంత జాగ్రత్త ఎందుకంటే ఎక్కడ తీసిన స్క్రూ మళ్ళీ మనం అక్కడే వేసుకోవడం కోసమని పెట్టుకోవాలి. లేకపోతే చిన్న స్క్రూ చోట పెద్ద స్క్రూ బిగించడం కానీ ఏదైనా చేస్తే బాడీ డ్యామేజ్ అవ్వచ్చు, మదర్ బోర్డే డ్యామేజ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అందుకని ఇక్కడ ఇది చాలా బాగుంది. స్క్రూ పొజిషన్ అని చెప్పేసి ఇచ్చేసాడు, ఇక్కడ రాశాడు పొజిషన్ ఏరియాని. ఇది చాలా హైలైట్ అనే విషయం చెప్పచ్చు. తర్వాత ఇక్కడ టూల్స్ పెట్టుకోవడానికి అని చెప్పేసి ఇచ్చాడు. టూల్స్ తర్వాత ఇక్కడ కూడా టూల్స్ అనే ఏరియా ఇచ్చాడండి. ఈ రెండు చోట్ల టూల్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఈ 3 అరల పార్ట్స్ అండి, ఇవి కూడా అన్ని పార్ట్స్ పెట్టుకోవడానికేనండి. ఇక్కడ చిన్న చిన్న స్క్రూస్ ఏమైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ మ్యాగ్నెటిక్ అని రాశాడు. ఈ వెనక వైపు చూస్తే మ్యాగ్నెట్ ఉన్నదండి, దీనికి బ్యాక్ సైడ్ అంటించి ఉన్నది. అంటే ఆ స్క్రూస్ ఇక్కడ అంటుకొని ఉంటాయి, జారిపోకుండా ఉంటాయి. అలాంటి మ్యాగ్నెటిక్ ఏరియాలు 3 ఇచ్చాడండి. ఇది అండి. మిగతావన్నీ ఇలా పార్ట్స్ పెట్టుకోవడానికి అరలు ఇచ్చాడు. తర్వాత ఇక్కడ చిన్న చిన్న హోల్స్ ఉన్నాయి కదండి, అక్కడ స్క్రూ డ్రైవర్ పెట్టుకోవడానికి అని చెప్పేసి ఇచ్చాడు. ఇది ఇలాగా వర్క్ చేసిన తర్వాత మనం ఇచ్చాడు. తర్వాత ఈ మ్యాట్లో ప్లెయిన్ మ్యాట్ కూడా ఉంటుందండి. ఆ ప్లెయిన్ మ్యాట్ అయితే బాగోదు, ఇదే మోడల్ తీసుకుంటే బాగుంటుంది. ఇలా అరలు అన్నీ ఉండేలాగా స్క్రూ డ్రైవర్ కాంపోనెంట్స్, స్క్రూస్ అన్నీ దీన్ని అమర్చుకోవడానికి వీలవుతుంది. ప్లెయిన్ మ్యాట్ అయితే బాగోదు, ఇదైతే చాలా బాగుంటుంది నా అభిప్రాయంలోని. తర్వాత ఇది కాస్ట్ కూడా మారుతూ ఉంటుందండి. థిక్నెస్ ఉంటుంది, 3 mm, 4 mm, 5 mm అని చెప్పేసి ఇలా ఉంటుంది. ఆ పెరిగే కొద్దీ కాస్ట్ పెరుగుతుంది. నెక్స్ట్ హీట్ కూడా తట్టుకునే శక్తి కూడా పెరుగుతుందండి. ఇదైతే ఎంత అనేది తెలియదు, రాయలేదు. ఇది అక్కడ కొన్నప్పుడు కూడా నాకు మెన్షన్ చేయలేదండి. ఇదండి విషయం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ విషయం నచ్చితే లైక్ చేయండి.